హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నా వ్లాగ్స్. సో ఇవాళ ఏం చేస్తున్నామంటే డ్రై రసగుల్లా పావులా స్వీటా అంటే నాకు అట్లే తెలుసున్నది. చిన్నప్పుడు అవి పల్లెటూరులో అక్కడ బడ్డీ షాప్ ఏదో స్వీటు అదేదో అడిగిండు చేస్తున్నాం ఇప్పుడు మేము. అంటే అవి మ్యాక్సిమం కిరాణం షాపులలో బయట బట్టి కొట్టులా ఎర్రగా దొరుకుతాయి చిన్నవి. పావులా కొట్టు వచ్చేది, పావులకు ఒక చాక్లెట్ అట. పావులా అంటే 25 పైస్ ఇఫ్ యూ డోంట్ నో, కొంతమంది తెలియదు. 1 రూపీకి 4. సో ఇప్పుడు అది చేస్తున్నాం. దానికోసము రైస్ నానబెట్టేసుకున్నా. సో 4 అవర్స్ మ్యాక్సిమం నానాలి రైస్. ఓకేనా? 1/2 ఇది ఎంత? 1 కప్ ఇది. సారీ, నేను రైస్ ఎంత తీసుకున్నానంటే 1.5 కప్ తీసుకున్నాను. అది కూడా రేషన్ రైస్. సో దొడ్డు బియ్యం, లావు బియ్యం. దొడ్డు అంటే బియ్యం అని అంటాము. రేషన్ బియ్యం, లావు బియ్యం, దొడ్డు బియ్యం. ఇది మినప్పప్పు వచ్చేసి నేను 1/2 కప్ తీసుకున్నాను. సో 1/2 అయితే 1/2 రైస్కి నేను 1/2 కప్ మినప్పప్పు తీసుకున్నాను. హాఫ్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. కొంచెం తక్కువ, ఓకేనా? అంటే కప్పుకి పావు కప్ అన్నారు. అయితే 3 ఇది బ్లెండ్ చేసేసుకోవాలి. ఇది గ్రైండ్ చేస్తే కొంచెం దాన్ని అంటారు ఇడ్లీ బ్యాటర్ కానీ బోండా బ్యాటర్ ఆ కన్సిస్టెన్సీలో రావాలి. 1 కప్ షుగర్. సో నేను బ్యాటర్ రెడీ చేసేలోపు షుగర్ సిరప్ రెడీ చేస్తుండు. షుగర్ సిరప్ కోసము 1/2 షుగర్ తీసుకొని అందులో ఒక 1 కప్ వాటర్ పోసేసి థిక్ కన్సిస్టెంట్ వచ్చే వరకు హీట్ చేసుకోవాలి. సో నేను బ్యాటర్ రెడీ చేశాను. ఈ బ్యాటర్ మనకి మరీ దోశలాగా లూజ్గా అవ్వకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ లాగా అవ్వాలి. అందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. సో మనకి అందులో సాల్ట్ అవసరం లేదు ఈ బ్యాటర్లో. ఈ పిండి అనేది అస్సలు పులవద్దు. సో నేను 1/2 టేబుల్ స్పూన్ ఏమో సోడా వేసుకున్నాను, ప్లస్ ఇంకొంచెం కలరు. సో నేను రెడ్ కలర్ యూస్ చేశాను. ఇది కలర్ అనేది ఆప్షనల్. బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ కలిసేలాగా. సో ఇందులో నేను బేకింగ్ సోడా, కలర్ వేసి మిక్స్ చేసేస్తున్నా. నాకు తెలిసి ఇవి చాలా స్వీట్స్ అయితే మనకి ఫుల్ పండుగ. నాని కలర్ ఇది ఓకేనా? సో కలర్ వచ్చేసి ఆప్షనల్. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి, పిండి కలర్ అన్నీ కలిసేలాగా. సో నానికి వారానికి ఏదో ఒక స్వీట్ తినబుద్ధి అవుతుంది. మనము ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మనకి ఎట్లా తినబుద్ధి అవుతుందో మా ఆయనకి వారానికి ఒకసారి ఏదో ఒక స్వీట్ కావాలి. నేనేమో ఫుల్ ఆపోజిట్. నాకు హాట్, నాని స్వీట్, సరిపోయింది ఇద్దరు. నానికంటే నేను చేసి పెడుతున్నా. నాకు ఇంకేం కావాలి చెప్పు, చేసి పెడతా. సరే, నెక్స్ట్ చెకోడీలు చేసి పెడతాను. నెక్స్ట్ వీడియో నానితోటే, ఓకేనా? సో షుగరు జిగురుగా రావాలి, మనం చేతికి పట్టుకుంటే కావాలి అప్పటి వరకు. ఇప్పుడు యూజ్ చేసినావా పావులా పెట్టి ఏమన్నా అనుకున్నావా? పావులా నా చిన్నప్పుడు ఉండే. పావులా యూజ్ చేసిన, ఆటానా యూజ్ చేసిన. ఆటానా అంటే 50 MP 50 పైసా. 50 పైసానా? ఓకే. మేమేమంటామంటే 25 పైసాని చారానా, ఆటానా, బారానా అని కూడా గుర్తులేదు. రూపాయి, మీరు ₹1 అంటారు కదా. పావులా ₹1 తెలుసు నాకు. మేము రూపాయి, 1 రూపీ. మీరు 1 రూపీ అంటారా? ఇంకా ఇంకా
ఇంకేమన్నా అంటారా మీరు? మేమేమన్నామమ్మా చారానా బారానా పైసలు నేను ఇది చిల్లర కనపడితే పాపం తీసుకెళ్ళేది ఈ స్వీట్లో కొనుక్కునేది. నీకేం పని? మొత్తం రివర్స్ నాకు. నువ్వు దాచిపెట్టుకునేదానివా? లేదు అప్పట్లో ఈ ఆశా చాక్లెట్స్ ఉంటాయి కదా, కవర్ లాగేటోళ్ళు ఎట్లా? కవర్ లాగడం కాదు, విను చెప్పేది. అయితే మా అమ్మ ఎవరినో ఒకరిని రూపాయి అడిగేదాన్ని, పెద్దన్న వాళ్ళనో డాడీ వాళ్ళనో పెద్దమ్మ వాళ్ళని ఎవరిని బట్టి వాళ్ళని అడుక్కునేదాన్ని. పోయి ఆశ చాక్లెట్లు కొనేదాన్ని మా అమ్మకి చెప్పకుండా. వాళ్ళు ఎట్లా కనబెట్టేది, మళ్ళీ నేను వేరే చాక్లెట్లు తిన్నాను కనబెట్టారు, సేమ్ అదే చాక్లెట్ తిన్నాను కనబెడతారు ఆశ చాక్లెట్. ఎట్లా తెలుసా, తినగానే బాగా కాఫ్ వస్తుంది నాకు ఆశ చాక్లెట్లు తింటే. సో తగ్గిలేస్తారు, నువ్వు తినే చారాన చాక్లెట్కి ఇప్పుడు నేను పోయి 50 రూపాయలు మందు కొనుక్కోవాల్సి వస్తుంది. మస్తు తిట్టాను. అప్పటి నుంచి దాంట్లోకి ఆశ చాక్లెట్లు బంద్ అయిన ఇప్పటికి వస్తలేవు. కానీ అప్పుడు మంచి పాపులర్లే. బాగుంటాయి ఆశ చాక్లెట్స్, బాగుంటాయి. రూపాయికి ఎక్కువ వచ్చే టేస్ట్ బాగుంటుంది. మరి లేకపోతే నేను ఆశ చాక్లెట్లు ఎందుకు తింటే అవి కూడా ఏదో ఉంటుంది. ఎక్లెస్ చాక్లెట్ ఉంటుంది, కాఫీ చాక్లెట్ ఉంటాయి. చిల్లరేషాలు వాళ్ళు వేసుకోండి. నేను ఇంకా ఇంకోటి ఏం తెలుసా, మా పేరెంట్స్ బాల్కనీ టికెట్ డబ్బులు ఇచ్చారనుకో, ఒక లెవెల్ కిందకి వెళ్ళి మిగతా వాటితో బేకరీకి వెళ్ళినట్టు. ఇది పులవదు కదా ఇప్పుడే? ఏం పులవ? పులవ కూడా పిండి. ఇది మా చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉన్నాయి కానీ అదంతా డిజాస్టర్ మెమరీసే కదా, ఏం చెప్పడం. స్టవ్లు ఉన్నమాటనే కానీ ఒక స్టవ్ మీద ఒకటి పెడితే ఇంకో స్టవ్ పనిచేయదు. ల్యాండ్ లార్డ్ వస్తుంది కదా, చూడాలి, చెప్పాలి అందరికి. పోయే టైంకి చెప్పేది నాకు సరిపోతుంది అనుకుంటా. సో హాఫ్ లెమన్ జ్యూస్ బంద్ చేయాలిగా, కొంచెం అట్లా ఉడికించి. నీకు అమేజింగ్ టిప్ చెప్పాలా? అంటే మంచి టిప్. అది హీట్ అయింది, ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి లేదు, ఒక 2 drops వాటర్ సరిపోతుంది. అయ్యో నా చేయబట్టమంటావేమో అని ట్రై చేసావు ఎప్పుడైనా? న్యూస్లో ఏదో వచ్చిందిగా, చూడలే. విచ్ వన్ రే? చిన్నగా వేసుకోవాలి. నన్ను చూపెడతావా? యా. నాకు వేయొస్తుంది. నేనైనా దానికి పర్టికులర్ షేప్ అంటే ఏం అవసరం లేదు. ఓకే, పట్టపట్ట వేసుకుంటూ వెళ్ళిపో. కానీ జాగ్రత్త, పేలుతాయి ఒక్కోసారి. ఇలా అవ్వాలి. దీనికి షేప్ అంటూ ఏమీ అవసరం లేదట. సో నాకు ఎలా వేస్తే నేను అలా వేసాను. ఇప్పుడు షుగర్ దాంట్లో వేసేయాలి. ఆల్రెడీ అయిపోయి. మీరు వాలి అంటారా? మీరేమంటారు? ఒక వాలి అంటారు. మీరు వాయా. ఇది పెట్టే స్వీట్లను చూస్తే ఒక రాక్షసానందం నాకు. ఇది సేమ్ జిలేబీ లాగే ఉంటుంది కదా. లేదు, జిలేబీ అన్న మళ్ళీ ఇది పావులా స్వీట్. అట్లా ఒకప్పుడు ఎట్లున్నా తెలుసా, పెళ్ళికి ముందు నేను టీ తాగిన గ్లాస్ కూడా అప్పుడప్పుడు సింకులు వేసేదాన్ని కాదు. అంత బద్ధకం, ఒక్క పని చేసేదాన్ని కాదు. ఇప్పుడు ఇప్పుడు A to Z అన్నీ వేస్తున్నా.
చేస్తున్నా. నైస్ నో. మా అమ్మ ఎంత సంతోషిస్తుందో, తిట్టుకుంటుంది కూడా ఒక పక్క. ఈ పిల్లకైతే యాక్చువల్గా ఈ బాడీ వస్తుంది, ఈ పక్కదానికైతే ఇక్కడ ఉన్నప్పుడు ఏ చేత కాలే కానీ ఇప్పుడైతే అన్నీ వేసుకుంటుంది, తింటుంది. వీడికి వస్తే చాలు అసలు ఏ పని చేత కదా అని తిడుతుంది కావచ్చు. మరి చేయవా ఇంటికి వెళ్ళినాక? మళ్ళీ ఇంటికి వెళ్తే ఇప్పుడు నేనే చేసుకొని అప్పుడు నేనే చేయాలా? ఏం కాదు. మరి నువ్వు నేర్చుకునే చూపివా మీ అమ్మకి అంత ఇది హ్యాపీనెస్ ఉంటుంది? ఇప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతుంది. లిటరల్గా నేను ఓన్లీ రైస్ ఒక్కటి కడిగి పెట్టేసేదాన్ని అంతే. కొంచెం టీ పెట్టడం వచ్చు అంతే, అది కూడా మా డాడీ పెడుతుంటే చూసి అదొక్కటి. పెళ్లి చూపుల్లో వంట వచ్చా అంటే ఏమన్నా రాదు నాకు అసలు. రాదు అన్నది. నేను అప్పుడే మెంటల్ ఫిక్స్ అయినా అనమాట. మా స్విగ్గీ అని ఊబర్ ఈట్స్ బిల్స్ బాగా వాసిపోతాయిలే అంటే అప్పుడు బెంగళూరులో ఉండేటోళ్ళు. వీళ్ళ తమ్ముడు తిను. Then you started surprising me. బట్ నేను ఫస్ట్ టైం చేయగానే అవి కుదురుతుండే కొంచెం. కొన్ని కుదురుతున్నాయి, కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. బట్ మోస్ట్ 90% కుదిరినాయి, ఓన్లీ ఒక 10% అలా. ఎందుకంటే ఫ్లాప్ అయినా ఏముంది మరి? ఏమో తీసుకెళ్తాను. ఇది చాలామంది గుర్తు ఉండకపోవచ్చు. 90s కిడ్స్ బాగా తెలుసు. మేబీ ఇప్పటికి కూడా అమ్ముతున్నారు. లేదు, చాలా తక్కువ. ముఖం కనిపిస్తలే, కొంచెం ముఖం చెప్పచ్చు. చాలా బాగున్నాయి. అంటే తింటే ఎలా ఉందంటే కొంచెం పుల్ల పుల్లగా, తీయగా, క్రంచీగా బాగుంది. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు, ఒకటి తిన్నాక టేస్ట్ చూసాక ఓ ఇవేనా అన్నట్టు గుర్తుకొచ్చింది. కాకు బాగుంది. సో రెడీ అయిపోయింది. ఏం పడవు, చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. అంటే ఇంకా వీటిని కావాలి అనుకుంటే డ్రై షుగర్లో డిప్ చేసేయచ్చు ఇలా రౌండ్గా. చూపెట్టినాను. సో నానికైతే వద్దన్నాడు అలా, సో అందుకే మేము ఏం డిప్ చేయట్లేము. మ్యాక్సిమం అయితే షుగర్ పౌడరా ఓన్లీ జస్ట్ నార్మల్ షుగర్లో వీటిని డిప్ చేసేస్తారట. సో ఇది ఇవాళ మేము చేసిన స్వీట్ డ్రై రసగుల్లా, పావులా స్వీట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్.